నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ మద్యం కుంభకోణం కేసులో రోజుకొక మలుపు తిరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరు పరారీలో ఉన్నది కూడా మనకి వార్తలు వచ్చాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే పరారీలో ఉన్న వాళ్ళు ఒకరైతే మనకి ఆచూకీ అయితే దొరికింది సో ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి తర్వాత విచారణ ఎలా ఉంటుందో తెలుసుకోబోయింది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా లిక్కర్ స్కామ్కు సంబంధించి కొంతమంది ఇప్పుడు పరారీలో ఉన్నది పేర్లు మనకి బయటకు వచ్చాయి ఈ పేర్లు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒకరు మనకి వాళ్ళు దొరికారని చెప్పి కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇక్కడ నిజంగా భారీ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ రోజున ఒక్కొక్కరు ఎంతమంది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మరి అసలు ఎవరు వీళ్ళ బిగ్ బాస్ ఈ ముడుపులన్నీ కూడా ఎవరికి ఇచ్చారు అనేది ఈరోజు చూసుకుంటా ఉంటే మెయిన్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఒక ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండి దీంట్లో వీళ్ళు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మరి గవర్నమెంట్లో కొన్ని హోదాలు వెలగబెట్టిన ఎవరైతే ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళంతా మరి అదేవిధంగా భారతీ సిమెంటు అతను డైరెక్టర్గా ఉండి అంటే అతను పూర్తి కాలపు డైరెక్టర్గా వర్క్ చేస్తున్న బాలాజీ గోవిందప్ప ఈ రోజున కర్ణాటకలోని మైసూర్లో సిట్ అధికారులకు పట్టుబడ్డాడు నిజంగా ఈ విధంగా చూసుకుంటే ఈ రోజున వాళ్ళని 11వ తారీఖునే హాజరవ్వాలి విచారణకు అని చెప్పేసి అధికారులు ఏదైతే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ హైదరాబాద్లో కానీ వాళ్ళ నివాసాల్లో ఎక్కడ ఉండకుండా వీళ్ళందరూ అధికారులు వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి నోటీసులు అందజేయటం ఖచ్చితంగా హాజరవ్వాలి అని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి మరి వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని సిగ్నల్కి అందకుండా ఎక్కడ తిరుగుతున్నారు ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకి ఈరోజు కనిపించడం మరి ఖచ్చితంగా ఈ రోజున ఎట్టకేలకు వలపన్ని పట్టుకున్నారు బాలాజీ గోవిందప్ప నిజంగా బాలాజీ గోవిందప్ప ఇతను ఏంటి ఏ విధంగా అంటే డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిలరీకి సంబంధించిన వాళ్ళు మెయిన్ ఆ డబ్బంతా వీళ్ళకే ఇచ్చారు వాళ్ళ విచారణలో వాళ్ళు చెప్పింది మరి కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి బాలాజీ గోవిందప్పలకు అసలు ఈ బాలాజీ గోవిందప్ప అనే పేరు లాస్ట్లో వచ్చింది అతను భారతీ రెడ్డికి అనుచరుడు అదేవిధంగా భారతీ సిమెంట్కి పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్నాడు అనేది మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజున వీళ్ళు షెల్ కంపెనీలే కాదు గోల్డ్కు సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయటం అదేవిధంగా ఇప్పుడు భారతీ సిమెంట్లో సాక్షి మీడియాలో మరి ఎంత వీళ్ళు ఈ రోజున ప్రజల నుంచి దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఎంత వీళ్ళంతా ముడుపులు కట్టుకున్నారు ఎక్కడికి తరలించారు అనేది మరి బాలాజీ గోవిందప్ప నోరు తెరుస్తాడా ఖచ్చితంగా చెప్తాడంటే వీళ్ళ లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో పొన్నవోలు సుధాకర్ గారు మరి ఇతను రాంగ్ ట్రాక్ పెట్టిస్తున్నాడు అదైతే మనకు కనిపిస్తుంది మరి మీరు నల్లకోటు వేసుకొని న్యాయస్థానానికి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి అంటే అన్యాయం వైపు ఎందుకు పోరాడాలి అంటే వాళ్ళు ఇచ్చే వేల కోట్ల రూపాయలు మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారా అనేది ప్రజల ఆలోచన ప్రజలు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు మీరు న్యాయస్థానం తరపున ప్రజలకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉండి మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు అన్యాయంగా అక్రమంగా మీరు అబద్ధాలు చెప్తూ వెళ్ళి అతను గతంలో మాట్లాడిన మాటలు అంటే మీకు చెవుల్లో తేనె పోసినట్లు వీళ్ళు సమాధానం చెప్పాలా అదేవిధంగా వీళ్ళు ఏదైనా సరే ఏదైనా చెప్పినప్పుడు సైలెంట్గా ఉండిపోమ్మని ఆన్సర్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు అది లీగల్లో ఒక పాయింట్ మరి అదేవిధంగా వీళ్ళు ఏదైనా సరే అడిగినప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ మూడు కూడా వీళ్ళు ఒక సూత్రాలుగా చెడు వినకు అనకు కనకు అని చెప్పేసి 3 కోతులు ఉంటాయి ఆ విధంగా వీళ్ళు మేము చెడే చేస్తాం చెడే వింటాం చెడే మాట్లాడతాం అన్నట్లుగా ఈ 3 సూత్రాలను పెట్టుకొని తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే విషయాన్ని చెప్పడం ఈ రోజున పట్టుబడిన ఎవరైతే బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఖచ్చితంగా మరి వాళ్ళ బిగ్ బాస్ పేరు చెప్తాడా మరి వెనకుంది బిగ్ బాస్ సారా మేడమా అంటే నిజంగా ఇతను కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మీదకే నెట్టేస్తాడు వాళ్ళు దొరకాలి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి గురించి కూడా వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు సిట్ అధికారులు వెతుకుతున్నారు ఎక్కడున్నారు అనేది ఈ రోజున కోర్టులో ఈ దొరికిన ఎవరైతే బాలాజీ గోవిందప్ప విచారణ ఉంది మరి ఈ విచారణలో ఎలాంటి నిజాలు ఆయన వెల్లడించబోతున్నాడు అనేది కొంచెం అందరికి కూడా ఉత్కంఠంగా మారింది మరి మనం చూసుకుంటే ఎవరైతే అసలు నాకు సంబంధమే లేదు దీంట్లో నేను ఒక ఎంపీని అని చెప్పుకున్న మిథున్ రెడ్డి మరి మిథున్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి మరి సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మళ్ళీ తిరిగి హైకోర్టుకి దాన్ని పంపిస్తూ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా విచారణకు సహకరించండి మీరు విచారణకు సహకరించట్లేదని మీ మీద బోలెడన్ని అభియోగాలు ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి మీ యొక్క ఏదైతే కేసుని బెయిల్ని మాకు అప్లై చేశారో
దాన్ని హైకోర్టుకు పంపిస్తున్నాము. మరి హైకోర్టులో మీరు విచారణకి కంప్లీట్గా మీరు ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో దాన్ని బట్టి నెక్స్ట్ మూమెంట్ ఉండిద్ది అనేది కూడా సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన విషయం. మరి హైకోర్టులో ఏం జరిగిద్ది అనేది చూడాలి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు హైకోర్టులో 4 రోజులు విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది మిథున్ రెడ్డికి. సో అప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, వీళ్ళందరూ కూడా ఇక్కడ తప్పులు చేశారు. ఈ రోజున సాక్షి రాసిన కథనం అసలు లిక్కర్ స్కామ్ గురించి బాబు సూత్రధారి అని చెప్పెట్టింది. రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చింది. మరి రాజు కసిరెడ్డి అనే వ్యక్తి నేను అక్కడ ఛార్జ్ షీట్ మీద అసలు లేని అభియోగాలన్నీ దాంట్లో రాశారు, దాని మీద నేను ఏ విధంగా సంతకం పెట్టాలని చెప్పి సాక్షాత్తు జడ్జి గారి ముందే వాపోయాడని. నిజమే వాపోయాడు, బాగానే ఉంది. కానీ దాంట్లో ఎలాంటివి సంచలనమైన విషయాలు ఉన్నాయి అని చెప్పి అతను సంతకం పెట్టలేనన్నాడు. మరి సంతకం పెట్టలేనని జడ్జి గారికి ముందు చెప్పిన ఎవరైతే రాజకేశ్వరెడ్డి ఉన్నాడో మరి నిజాలు చెప్పేయచ్చు కదా. ఈ రోజున సాక్షిలో రాసిన మాటలకి ప్రజలు అడుగుతున్న మాటలు తిరిగి మరి ఎందుకు మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు? సాక్షి గతంలో చూసాం, నారాసుర రక్త చరిత్రను రాసిన వీళ్ళు ఈ రోజున బాబే సూత్రధారి మందుల కంటే ఎవరి తప్పుడు మందులు అమ్మింది? మరి కరోనా టైంలో కరోనాకైనా మందు అవసరం లేదన్నాడు, కానీ జనాలు తాగడానికి మాత్రం మందు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చూడాలి? ఈ రోజున రెడ్ బుక్ ప్రస్తావన అంటే రెడ్ బుక్ని ఏ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పుడు పనులు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు ఇల్లీగల్గా వాళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి అనే దాన్ని ఎవరు ఇబ్బందికరంగా ప్రజల్ని ఏ విధంగా ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళని ఘోరాతి ఘోరంగా హింసించారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 20 సంవత్సరాలుగా అక్కడ మాచర్లో ఎమ్మెల్యేగా ఉండి ఎంత ఘోరాతి ఘోరమైన ఘోరాలు చేశాడు అక్కడ. అంటే ఏదైతే మనకి సంబంధించి ఒక గేదెలకు సంబంధించిన గడ్డి మామూలు ఉంటాయి వాటిని తగలబెట్టడం, వాటి నివాసాలు కష్టాలు లాంటివి ఉంటాయి వాటిని తగలబెట్టడం, మరి అక్కడున్న ఆడవాళ్ళని భయంకరమైన బూతులతోటి మాట్లాడటం, అంటే విచక్షణారహితంగా వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేది. మరి ఈ రోజున వాళ్ళ తమ్ముడు వెంకటరెడ్డి అనే వ్యక్తి కూడా తప్పించుకొని తిరగటం, వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. మరి బెయిల్ మీద బయటకు వచ్చి వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది. మరి ఈ రోజున చూస్తే మిథున్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, రాజకసిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో ఏ విధంగా భయంకరమైన పోస్టులు పెట్టిస్తున్నాడు అనేది. ఈ రోజున ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి సాక్షి ఛానల్లో రాసిన కొన్ని కథనాలు మద్యం గురించి కూటమి ప్రభుత్వమే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది ఈ రోజున జరిగింది తప్పించి అస్సలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 2019 to 2024 వరకు మేము ఎటువంటి తప్పులు చేయలేదని చెప్పి ప్రచురించుకున్నారు. కానీ ప్రజలు వినే పరిస్థితిలో ఉన్నారంటే ఎవరూ కూడా వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు, వీళ్ళు చేసిన అబద్ధాలు, అరాచకాలు, ఘోరాలు అవన్నీ చూశారు. కాబట్టి వీళ్ళందరూ ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, మేమందరం కూడా మీరు ఇన్ని రాశారు కదా, మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాం వాటికి ఆన్సర్ చేయండి అని. మరి మద్యం కుంభకోణం జరిగినప్పుడు మరి ఎక్కడైనా వీళ్ళు యూపీఐ ఐడి కానీ ఇవన్నీతో ఎక్కడా కూడా కొనుగోలు జరగలేదు. డిస్టిలరీస్ పేరుతో ఏ విధంగా చీప్ లిక్కర్ తయారు చేశారు, అది తాగి ఎన్ని వేల మంది చనిపోయారు, మరి ఎంతమంది కుటుంబాలు ఈ రోజున యజమానిని కోల్పోయాయి. మరి నాటుసారా విషయంలో కూడా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు. తర్వాత చూస్తే గాంజాయి, మరి అది ఏ విధంగా తరలించారు, మత్తు పదార్థాలు, యువతని ఏ విధంగా తప్పుడు దారి పట్టించారు, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు, ఈ ఉద్యోగాలు కూడా ఎక్కడా లేవు. మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 19 to 24 వరకు ఏ విధంగా అరాచకాలు సృష్టించారనేది ప్రజలు అడుగుతున్న క్వశ్చన్స్. మరి ఈ రోజున సాక్షి ఛానల్లో కూటమి ప్రభుత్వం గురించి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావటం, అదేవిధంగా రాజకేశ్వరెడ్డి గురించి కూడా వీళ్ళు పాజిటివ్గానే రాశారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ పాత్రదారులు, సూత్రధారులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే కేసు ఇంకా ప్రొలాంగ్ చేయటం, అదేవిధంగా రాంగ్ రూట్ పట్టించడానికి చూస్తూ ఉన్నారు. కానీ నిజంగా బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి మరి విచారణ హాజరవ్వకుండా అసలు తప్పించుకొని పారిపోవటానికి కారణం కొంతమంది పోలీసుల్లో ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా అసలు దాంట్లో ఛార్జ్ షీట్లో ఏముంది, మీరు దేనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, అదేవిధంగా వాళ్ళ దగ్గర మీకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా ఉన్నాయి, మరి వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతారు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా భయపడి మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ రోజున బయటకు వస్తున్న విషయం. ఖచ్చితంగా అన్నిటి చూసుకుంటే మేడం ముడుపులు సంబంధించి ఇప్పుడు ఇంతమంది స్కామ్లో ఉన్నారు కాబట్టి ఎవరెవరి చేతుల మీదకి వెళ్ళిపోయాయి అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కరు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేసి వీళ్ళు చేశారని చెప్పి ప్రజల్లో కొంతమందికి అయితే
ఆలోచన వస్తుంది. ఇక్కడ అంటే కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమందిని వీళ్ళు సృష్టించుకున్నారు, అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అసలు ఆ దొంగల ముఠాలో ఎంతమంది ఉన్నారు? ఆలీబాబా 40 దొంగల, అరడజన్ దొంగల, లేదా అసలు ఇంకా తవ్వే కొద్దీ వస్తూనే ఉంటారా అంటే ఈ రోజున మనం చూస్తుంటే ఆలీబాబా 40 దొంగలే కాదు ఇంకా ఉన్నారనేది కనిపిస్తుంది ఒక్కొక్కరిగా. మరి బాలాజీ గోవిందప్ప పేరు, అసలు అతను భారతీ సిమెంటు, భారతీ రెడ్డికి అనుచరుడు అనేది అందరికీ తెలిసిన విషయం. అసలు అతని పేరు ఎందుకు వచ్చిందంటే మరి విచారణలో పూర్తి విషయాల్లో ఇతని పేరు బయటకు వచ్చింది. మరి డిస్టిలరీస్ సంబంధించిన ఎవరైతే మెయిన్ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇతనికి డబ్బు ఇచ్చామని చెప్పి చెప్పటం ఇక్కడ ఒకటి. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో అనే ఆలోచన కూడా ఇప్పుడు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియకుండా కొంతమంది దోచుకున్నారేమోనని. మనం చూస్తే రాజకేశ్వర రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. అతను ఎంత సొమ్ము కొట్టేశాడంటే దానికి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియకుండా వీడు చాలా కొట్టేశాడని అనుకున్నాడు. తన అనుచరుల దగ్గర వస్తున్న చిన్న చిన్న మాటలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మొత్తానికైతే దోచేశారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టారు, ప్రజల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటాలు ఆడారు. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజున బాలాజీ గోవిందప్ప మరి అదేవిధంగా ఎవరైతే దొరకాల్సిన కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, మరి అదేవిధంగా మరి ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా దొరికితే మరి వీళ్ళ ముగ్గురు కలిసి ఏం చెప్పబోతారు? మరి ఫస్ట్ దొరికిన ఈ బాలాజీ గోవిందప్ప నిజంగా ఈరోజు విచారణలో ఏం చెప్తారనేది అందరికీ ఉత్కంఠంగానే ఉంది. మరి థ్యాంక్ యూ మేడం. నమస్తే.